ఒకసారి ఒక కోపిష్టి రాజు తన కుమారుడిని ఏదో తప్పిదం వల్ల దేశం నుండి బయటకు పంపించాడు. రాజకుమారుడు బాధతో తన జీవనోపాధికి 4 లాళ్ళు మరియు కొన్ని బంగారు నాణేలతో కూడిన సంచి తీసుకుని తండ్రి మహలును హృదయంలో వేదనతో వదిలి ప్రయాణమయ్యాడు. అతను నగరాన్ని దాటి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక సాధువు ఆశ్రమాన్ని చూశాడు. అక్కడికి వెళ్లి సాధువుకు నమస్కారం చేసి ఒక మూల కూర్చున్నాడు. సాధువు అతని ముఖాన్ని చూసి అతని విలువైన వస్త్రాలను గమనించి అడిగాడు, నీవెవరు బిడ్డా? ఇక్కడ ఎలా వచ్చావు? రాజకుమారుడు చెప్పాడు, మహాశయ, నేను రాజా సంవర్ధన్ సింగ్ కుమారుడు వీరేంద్ర సింగ్ని. నన్ను నా తండ్రి దేశనికేతనం చేశారు. నేను విదేశానికి వెళ్తున్నాను. మార్గమధ్యలో మీ ఆశ్రమం కనిపించింది కాబట్టి మీ దర్శనం పొందాలని తలచాను. సాధువు ఆనందంగా ఇలా అన్నాడు, నీవు మంచి మనిషివి. విదేశానికి వెళ్తున్నావు కాబట్టి నీకు నేను 4 ముఖ్యమైన విషయాలు చెబుతాను. వీటిని గుండెల్లో పెట్టుకో. నీవు ప్రయాణంలో అవి నీవు తప్పకుండా ఉపయోగపడతాయి. విదేశంలో ఒక్కడికంటే 2 మంచివారు ఉంటారు. వేరే మనిషి వండిన ఆహారం తినకూడదు. తినాల్సి వస్తే ముందుగా ఏదైనా జంతువుకు తినిపించు. వేరే వ్యక్తి పరిచిన మంచంపై నిద్రపోకూడదు. నిద్రపోవలసి వస్తే ముందుగా మంచాన్ని బాగా ఊడి తర్వాత నిద్రించు. ఏదైనా శత్రువు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నప్పుడు బలవంతంగా కాకుండా మృదుత్వం, జ్ఞానంతో పని తీర్చుకోవాలి. రాజకుమారుడు ఈ 4 విషయాలను గట్టిగా గుర్తుపెట్టుకున్నాడు. సాధువుకి నమస్కరించి ప్రయాణం కొనసాగించాడు. రాజకుమారుడు ప్రయాణిస్తూ ఒక పెద్ద నగరానికి చేరుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్క్రిప్ట్ రైటింగ్ నుండి వీడియో ఎడిటింగ్ వరకు AI ద్వారా ఎలా మనం వీడియోస్ క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ChatGPTలో ఇలా స్టోరీ జనరేట్ చేస్తున్నాను. ఎలా అయితే మనం మన ఫ్రెండ్స్తో చాట్ చేస్తాం కదా రోమన్ తెలుగులో, సో అలానే మీరు రోమన్ తెలుగులోనే రాయండి ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే. సో ఇక్కడ నేను రాశాను, ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇవ్వండి 2025కి తగినట్టు నా యూట్యూబ్ వీడియో కోసం. వీడియో లెంత్ 10 మినిట్స్ ఉండాలి, స్టోరీ చాలా రియలిస్టిక్గా ఉండాలి అని ఇక్కడ నేను రాశాను. మీరు వీడియో లెంత్ ఎంతైనా సెట్ చేసుకోండి మీ వీడియోకి ప్రకారంగా. నేను ఎగ్జాంపుల్ కోసం 10 మినిట్స్ రాశాను. సో ఇక్కడ మనకు స్క్రిప్ట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ నుండి మీరు స్టోరీసే కాకుండా ఫ్యాక్ట్స్, అలాగే ఫన్నీ స్క్రిప్ట్ అయినా, ChatGPT నుండి ఎలాంటి స్క్రిప్ట్ అయినా, డాక్యుమెంటరీ అయినా, హిస్టరీ అయినా మీరు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మన స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది. సో కిందికి స్క్రోల్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో అయినా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు స్టోరీ. మనకు ఇక్కడ 10 మినిట్స్కి కావాల్సిన స్టోరీ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ స్టోరీని కంటిన్యూ అని ఇక్కడ రాస్తే ఈ స్టోరీ ఇంకా లెంత్ వస్తుంది. పార్ట్ 2 కూడా ఇందులో ఇది మెన్షన్ చేసేస్తుంది. సో కంటిన్యూ ది స్టోరీ అని రాశాను నేను. సో ఇక్కడ ఇప్పుడు మనకు ఈ స్టోరీకి పార్ట్ 2 కూడా రెడీ అయ్యి వచ్చేస్తుంది ఫ్యూ సెకండ్స్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంటిన్యూషన్ జరుగుతుంది. పార్ట్ 2 కూడా ఇక్కడ వచ్చేసింది. తర్వాత మీరు కంటిన్యూ క్లిక్ చేసినా మళ్ళీ పార్ట్ 3 కూడా వచ్చేస్తుంది, పార్ట్ 4 కూడా వచ్చేస్తుంది. ఇలా మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తూ ఉంటే ఇంకా మనకు స్టోరీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలా మీరు స్టోరీస్ అయితే ఈజీగా జనరేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం మన ఇమేజెస్కి ప్రాంప్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇలా రాస్తున్నాను, గమనించండి. గివ్ ఇమేజ్ విజువల్స్ ఫర్ ది స్టోరీ బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని రాస్తున్నాను. సో ఇలా రాస్తే మనకు సీన్ బై సీన్ ఇక్కడ మనకు ప్రతి సీన్కి తగ్గినట్టు మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ChatGPT ప్రొవైడ్ చేసేస్తుంది. ఒక్కోసారి ఇమేజ్ కూడా ఇలానే వచ్చేస్తాయి ఇక్కడ. సో తర్వాత మీరు రీజనరేట్ కొడితే మనకు ప్రాంప్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు 2 పార్ట్స్కి తగినట్టు ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ChatGPT ఇచ్చేసింది. సో డెస్క్టాప్ సైట్ని ఓపెన్ అయితే చేసుకుంటున్నాను నేను. సో మనకు సీన్ బై సీన్ ప్రతి ఇమేజ్ ప్రాంప్ట్ ఇది ఫ్యూ సెకండ్స్లోనే ఇలా ప్రొవైడ్ చేసేసింది. సో ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్స్ ద్వారానే ఇమేజెస్ని జనరేట్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాంప్ట్ని కాపీ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ పిక్లూమిన్ AI అని సెర్చ్ చేయండి గూగుల్లో. ఇది చాలా మంచి వెబ్సైట్.
ఇక్కడ ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఇమేజెస్ అయితే మనం జనరేట్ చేసేసుకోవచ్చు. అన్లిమిటెడ్గా మనం ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. జనరేట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ సైన్ అప్ అయితే చేసుకోండి. డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ విజువల్ని పేస్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ రవి అని ఉంది కదా, ఇక్కడ మీరు అతని ఏజ్, అలాగే అతని బియర్డ్ స్టైల్, అతను వేసుకున్న దుస్తులు స్టైల్ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చినట్లయితే. నేను ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే ఏజ్ అలాగే తన బియర్డ్ స్టైల్ మనకు ప్రతి సీన్లో సేమ్ పర్సన్ కావాలి, కన్సిస్టెన్సీ క్యారెక్టర్ కావాలి. సో అందుకోసం ఇలా రాస్తున్నాను. సో మీరు ఇక్కడ అతని ఏజ్, అతని బియర్డ్ స్టైల్, అతను వేసుకున్న కలర్ షర్ట్ ఇవన్నీ మీరు ప్రతి ప్రాంప్ట్లో ఇది పేస్ట్ చేసి మిగతా ప్రాంప్ట్ని పేస్ట్ చేసి మీరు జనరేట్ చేయండి. అప్పుడు మనకు సేమ్ మనిషి ప్రతి సీన్లో వస్తాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిజమైన ఒక అబ్బాయి ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చేసింది. ఇమేజ్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేస్తే కూడా ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది, ఇమేజ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు మన నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకుందాం. ఫస్ట్ మనం ఫస్ట్ ఇమేజ్ విజువల్ని కాపీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం పిక్లుమినేలోకి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ రిమిక్స్ మీద క్లిక్ చేయండి. రిమిక్స్ మీద క్లిక్ చేసి మీరు జనరేట్ చేస్తే సేమ్ పర్సన్ మనకు ప్రతి సీన్లో వస్తాడు. సో ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను. సో కొంచెం ఇక్కడ రిమూవ్ అయితే చేసేద్దాం. మీరు ఏం చేయకండి ఫ్రెండ్స్, ఎలా అయితే మనకు ఇమేజ్ విజువల్ జనరేట్ అయ్యిందో అక్కడ నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ నేను జస్ట్ మీకు చేంజెస్ కూడా ఎలా చేసుకోవాలో తెలియాలని ఇక్కడ ఇలా చేస్తున్నాను చేంజెస్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంతో అమేజింగ్గా వచ్చేసింది ఇమేజ్. దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇమేజ్ రేషియోలో, ఆస్పెక్ట్ రేషియోలో మనకు చాలా రేషియోస్ అయితే ఉన్నాయి. మీరు 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి యూట్యూబ్ లాంగ్ వీడియో కోసం. అప్పుడే మనకు ఇక్కడ లాంగ్ లెంత్లో ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుంటే షార్ట్స్ అలాగే రీల్స్ కోసం మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో మన సెకండ్ ప్రాంప్ట్ కూడా ఇప్పుడు మనం కాపీ అయితే చేసేసుకుందాం. ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను నేను. పేస్ట్ చేసిన తర్వాత సో ఇలా మిగతా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న మ్యాటర్ని క్లియర్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా మీరు పూర్తిగా గమనించండి ఫ్రెండ్స్, ఏ ఒక్క పార్ట్ని మిస్ అవ్వకండి. ఇలా రాసిన తర్వాత మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది కూడా మనకు జనరేట్ అయిపోయింది. సో ఒకసారి గమనించండి, ఇమేజ్ క్వాలిటీ చూడండి ఎంతో బాగా వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఏ వెబ్సైట్ కూడా ఇంత హై రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే జనరేట్ చేసి ఇవ్వదు ఫ్రెండ్స్. నేను జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం. వీడియో చాలా లాంగ్ లెంత్ అయిపోతుంది. సో కొంచెం ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నాను ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో. సో నేను ప్రతి ఇమేజ్ని ముందుగానే జనరేట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు కింగ్ స్టోరీస్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. సేమ్ ప్రాంప్ట్ని ఇక్కడ నేను కాపీ అయితే చేసేసుకుంటున్నాను. కాపీ చేసి న్యూ చార్ట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ కింగ్ స్టోరీ ఇవ్వండి అని, ఇంట్రెస్టింగ్ కింగ్ స్టోరీ అని ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనకు ఇంట్రెస్టింగ్ కింగ్ స్టోరీ కూడా ఇది జనరేట్ చేసేసింది. సో దీనికి కూడా మనం విజువల్స్ జనరేట్ చేయమని అడుగుతున్నాను. గివ్ విజువల్స్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ అని. సో దీనికి కూడా మనకు ఇమేజ్ బై ఇమేజ్, సీన్ బై సీన్ ఇక్కడ విజువల్స్ అయితే జనరేట్ అయిపోయాయి. సో ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ని ఫస్ట్ కాపీ అయితే చేసుకుందాం. కాపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా కాపీ చేసేసుకుంటున్నాను. కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మనం
పిక్లుమెన్ ఏలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి, ఒక రాజకుమారుడు ఇమేజ్ అనేది జనరేట్ అయ్యింది. సో ఇలా మీరు 1 by 1 ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇలా ఫ్యాక్ట్స్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్యాక్ట్స్ అని రాశాను. ఇలా మనకు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే జనరేట్ అయ్యాయి. మన ఇమేజెస్ని ఇప్పుడు మనం వీడియోలోకి మార్చుకుందాం. దీనికోసం ఇక్కడ మీరు గూగుల్ లేదా క్రోమ్ బార్లో డైజిన్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇది చాలా అమేజింగ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇందులో మనకు హెచ్డి క్వాలిటీ అండ్ రియలిస్టిక్లో మనకు వీడియోస్ జనరేట్ అవుతాయి. ఇక్కడ ముందుగానే కొంతమంది క్రియేటర్స్ వీడియోస్ జనరేట్ చేశారు. ఎగ్జాంపుల్ కోసం నేను కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇందులో ఉన్న క్వాలిటీ చూడండి, ఎంతో హై రియలిస్టిక్గా ఉంది కదా, ఎలాంటి బ్లర్ లేదు. సో ఇంకో వీడియోని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీన్ని కూడా మీరు చూడండి. సో చూడండి, ఎంతో కలర్ఫుల్గా మనకు అండ్ డీటెయిల్గా ఇమేజెస్ అయితే ఇక్కడ వీడియోలోకి కన్వర్ట్ అయ్యాయి. సో ఇక్కడ చాలా క్రియేటర్స్ ఇక్కడ నుండే మనకు వీడియోస్ అయితే జనరేట్ చేస్తారు. ఇమేజ్ని అప్లోడ్ చేసి ఇమేజెస్ని వీడియోస్లోకి కన్వర్ట్ అయితే చేసుకుంటారు. సో ఇలా మనం ఏదైనా వ్లాగింగ్ వీడియోస్ చేస్తున్నా, ఎక్కడికైనా ట్రిప్గా వెళ్తున్నా, సో అలాంటి ఇమేజెస్ కూడా మనం జనరేట్ చేసి ఇలా ఇమేజెస్ని వీడియోలోకి కన్వర్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఎంతో అమేజింగ్గా వచ్చాయి కదా. పైన క్రియేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ అయితే మీరు వీడియోలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఐకాన్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పైన 10 seconds క్లిక్ చేసుకోండి. ప్రాంప్ట్ రాసినా పర్వాలేదు, రాయకపోయినా ఏం పర్వాలేదు. రాస్తే మనకు వీడియో డీటెయిల్గా వస్తుంది. సో మన ఫస్ట్ ఇమేజ్ విజువల్కి ప్రాంప్ట్ ఏదైతే ఉందో అదే ప్రాంప్ట్ని ChatGPT ద్వారా నేను కాపీ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. డైజిన్ ఏఐ కూడా మనకు ఫ్రీ ఫ్రెండ్స్, ఫ్రీ వెబ్సైట్ ఇది. మనకు ఇక్కడ డైలీ క్రెడిట్స్ కూడా లభిస్తూ ఉంటాయి. సో మీరు డైలీ క్రెడిట్స్ ద్వారా వీడియోస్ అనేది జనరేట్ చేసేసుకోవచ్చు. మీరు డైలీ క్రెడిట్స్ యూస్ చేయకపోయినా అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ లిప్సింక్ ఆప్షన్ కూడా ఉంది. మీరు లిప్సింక్ కూడా చేసుకోవచ్చు, మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో జనరేట్ మీద అయితే క్లిక్ చేశాను. ఫ్యూ సెకండ్స్లో మనకు ఇది వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు వీడియోలోకి కన్వర్ట్ అయితే అయిపోయింది. సో ఈ వెబ్సైట్ అయితే మనకు ఫ్రీగా వీడియోస్ జనరేట్ చేస్తాం కదా, 10 seconds వీడియో ఇక్కడ ఇది జనరేట్ చేసిస్తుంది. ఒక వీడియో క్లిప్ 10 secondsలో ఇక్కడ మనం జనరేట్ చేసుకోవచ్చు. మిగతా వెబ్సైట్స్లో మనకు 10 seconds అయితే రాదు, 4 seconds లేదా జస్ట్ 5 seconds వస్తాయి. సో మన నెక్స్ట్ ఇమేజ్ కూడా ఇక్కడ అప్లోడ్ అయితే నేను చేసేసుకుంటున్నాను. అప్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్కి ఏదైతే ప్రాంప్ట్ ఉందో ChatGPTలో ఇమేజ్ ప్రాంప్ట్ ఉందో సెకండ్ విజువల్ ప్రాంప్ట్ని మనం ఇక్కడ చూద్దాం ఎక్కడుందో. సో ఇక్కడైతే ఉంది. సో దీన్ని కూడా నేను ఫుల్గా కాపీ అయితే చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తిరిగి పిక్లుమెన్ ఏఐలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో ముందుగా ఉన్న ప్రాంప్ట్ని రిమూవ్ చేసేసి ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేద్దాం. జనరేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. సో ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. డైజిన్ ఏఐ ద్వారా నేను చాలా స్టోరీస్ క్రియేట్ చేశాను, స్టోరీ వీడియోస్ క్రియేట్ చేశాను. ఇది చాలా మంచి వెబ్సైట్, ఫ్రీగా మీరు డైలీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన సొంత వాయిస్తో వాయిస్ ఓవర్ అలాగే టెక్స్ట్ టు స్పీచ్ జనరేట్ చేద్దాం. సో ఇది కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో ChatGPTలో ఈ స్టోరీ కిందకి మీరు వచ్చేయండి. ఇక్కడే మీరు ఇలా టైప్ చేయండి, గివ్ ది స్టోరీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఇన్ తెలుగు లేదా ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని రాయండి.
సో ఈ ప్రాంప్ట్ మీరు ఈ స్టోరీ కిందే రాయాలి, కొత్త చాట్లో రాయకండి. ఈ స్టోరీ కిందే రాసిన తర్వాత మనకు ఈ స్టోరీ తెలుగులోకి మనకు కన్వర్ట్ అయిపోతుంది. పూర్తి స్టోరీ తెలుగు ఇక్కడ అక్షరాల్లో వచ్చేస్తుంది మనకు. సో దీని ద్వారానే మనం మన సొంత వాయిస్ ఓవర్ కూడా చేసుకోవచ్చు, అలాగే స్పీచ్ కూడా జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి కీప్ నోట్స్ యాప్ మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి పూర్తి స్టోరీని. ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ రీసెంట్ ట్యాబ్ బటన్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ చేసుకొని ఇలా మీరు వన్ సైడ్ కీప్ నోట్స్ యాప్, అలాగే అనదర్ సైడ్ వాయిస్ రికార్డర్ యాప్ ఓపెన్ చేసుకొని ఇలా స్క్రిప్ట్ మీరు చదువుతూ వాయిస్ ఓవర్ చేసేసుకోవచ్చు మీ సొంత వాయిస్తో. ఈ వాయిస్ రికార్డింగ్ యాప్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో. సో ఇలా మీరు చదువుతూ వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ మీరు రికార్డ్ని స్టాప్ చేసేసి సేవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్పీచ్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇందుకోసం వాయిస్ మేకర్ .in అని ఇక్కడ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ముందుగానే ఇక్కడ చాలా స్పీచెస్ జనరేట్ చేశాను. సో దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ లాంగ్వేజెస్లో చేంజ్ మీద క్లిక్ చేసి లాంగ్వేజ్ అండ్ రీజన్స్ మీద క్లిక్ చేసి తెలుగు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు తెలుగు ఇండియా అని షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి, మీరు మోహన్ సెలెక్ట్ చేసుకోండి మేల్, ఒకవేళ మేల్ అయితే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కొంచెం కొంచెంగా మనం స్టోరీ కాపీ చేసుకొని వాయిస్ మేకర్ .inలో పేస్ట్ చేద్దాం. సో మనం ఒకసారి 250 క్యారెక్టర్స్ మనం పేస్ట్ చేయగలుగుతాం ఇక్కడ. సో 1 by 1 మనం పారాగ్రాఫ్ వైజ్ ఇక్కడ స్టోరీని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకుందాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాను, ఎందుకంటే మనకు ఏ వాయిస్ మనం యూస్ చేస్తాం కాబట్టి ఎలాంటి కాపీరైట్ ఇష్యూ రాకోకుండా. సో ఇక్కడ వాయిస్ వాల్యూమ్ నేను 17 dB సెలెక్ట్ చేశాను. అలాగే వాయిస్ స్పీడ్ కూడా ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేసి చూపిస్తాను. వాయిస్ స్పీడ్ ఇక్కడ 3 సెట్ చేశాను. వాయిస్ పిచ్ కూడా ఇక్కడ నేను ఇక్కడ 10కి ఇంక్రీజ్ చేశాను. కన్వర్ట్ టు స్పీచ్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన టెక్స్ట్ అనేది ఇక్కడ వాయిస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను మ్యూట్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ వాయిస్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం ఇది రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి మన స్టోరీలో నెక్స్ట్ ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. సో ఇలా అయితే నేను పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఇక్కడ స్టోరీ నేను కాపీ చేసి ఇక్కడ నుండి పేస్ట్ చేస్తాను. సో ఇలా పేస్ట్ చేస్తున్నాను. సో మనకు ఈ సెట్టింగ్స్ సేమ్ ఇలానే ఉంటాయి, ఇలానే ఉండివ్వండి. కన్వర్ట్ టు స్పీచ్ మీద క్లిక్ చేయండి. సో ఇంకో ఆడియో కూడా మనకు రెడీ అయిపోయింది. ఇలా మీరు కొంచెం కొంచెంగా ఇక్కడ స్టోరీ అప్లోడ్ చేసి మీరు స్పీచ్లోకి కన్వర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ కోసం మనం క్యాప్కట్ యాప్ యూస్ చేద్దాం. VPN యాప్ మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ యాప్ మీరు రీసెంట్ ట్యాబ్ నుండి తొలగించకండి, ఇలానే ఉంచుకోండి. తర్వాత క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇది కూడా నేను క్యాప్కట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. నేను బేసిక్గా కొన్ని ఇక్కడ ఫ్యూచర్స్ షో చేస్తాను, ఎలా మీరు ఎడిటింగ్ చేసుకోవాలో. సో ఫస్ట్ మనం వీడియో క్లిప్స్ తయారు చేసాం కదా డైజిన్ ద్వారా, 1 by 1 ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకుందాం. అప్లోడ్ చేసిన తర్వాత
ఇక్కడ ఆడియోలోకి వెళ్ళి ఏదైతే మనం టెక్స్ట్ టు స్పీచ్ ద్వారా ఆడియో జనరేట్ చేసాం కదా, ఆడియోస్ని ఇక్కడ మీరు 1 by 1 యాడ్ చేసుకోండి. సో యాడ్ అయితే చేసుకుంటున్నాను. వాల్యూమ్ ఇక్కడ ఫుల్ అయితే సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూమ్. సో తర్వాత ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్లో మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మైక్ హాగ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు మైక్రోఫోన్లో మాట్లాడేటట్లు వస్తుంది. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్లోకి మనం చూస్తే ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ మీరు యూజ్ చేస్తే మన వీడియో ఇంకా అట్రాక్టివ్గా ఇక్కడ మనకు షో అవుతుంది. సో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ని, మీ వీడియోకి తగిన ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇలా నేను కొన్ని ఎఫెక్ట్స్ని చూపిస్తున్నాను. షార్ట్స్ అలాగే రీల్స్లో మీరు చూస్తుంటారు. మ్యాక్సిమం చాలామంది క్యాప్కట్ ద్వారానే వీడియో ఎడిటింగ్ చేస్తారు. సో క్యాప్కట్ యాప్ మనకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత బాడీ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకు చాలా లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ అలాగే ఎఫెక్ట్స్ ఇక్కడ మనకు షో అవుతాయి. ఇందులో కూడా మీకు ఏది నచ్చితే అది మీరు సెట్ చేసేసుకోండి. సో ఇలా మనం క్యాప్కట్ ద్వారా ప్రొఫెషనలీ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు టెక్స్ట్లో కూడా ఫాంట్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత స్టిక్కర్స్లోకి వెళ్తే స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఎక్స్పర్ట్ మీద క్లిక్ చేసి వీడియోని మీరు ఎక్స్పర్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనం జనరేట్ చేసిన స్టోరీకి థంబ్నెయిల్ కావాలి కాబట్టి సో సేమ్ ఆ స్టోరీ కిందని మీరు ఇలా రాయండి. గివ్ విజువల్ టు మేక్ క్లిక్కబుల్ అండ్ సో ఇలా రాస్తున్నాను, గమనించండి. అండ్ రియలాస్టిక్ అని ఇక్కడ నేను రాశాను. మీరు రియలాస్టిక్, కలర్ఫుల్ ఏదైనా రాయండి. రియలాస్టిక్ థంబ్నెయిల్ ఫర్ దిస్ స్టోరీ అని రాస్తున్నాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఇమేజ్ అయితే ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఫుల్ హెచ్డి అండ్ రియలాస్టిక్లో మనకు ఇక్కడ టెక్స్ట్ కూడా ఇదే రాసిచ్చింది మనకు. సో దీన్ని మనం డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇమేజ్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇదే ఇమేజ్ని మనం థంబ్నెయిల్ రేషియోలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. 16:9 రేషియోలోకి మనం కన్వర్ట్ అయితే చేసుకుందాం. సో కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే రాసి చూపిస్తాను. సో మీరు దీన్ని కూడా ఫాలో అయిపోయండి. సో మీరు ఎలాంటి స్టెప్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మిస్ అయితే తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఇలా అయితే నేను రాస్తున్నాను. మేక్ దిస్ లేదా కన్వర్ట్ దిస్, మేక్ దిస్సే రాసుకుందాం. మేక్ దిస్ ఇమేజ్ ఇన్ 16:9 రేషియో అని ఇక్కడ రాశాను. జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో తర్వాత మనకు జనరేట్ అయిపోతుంది. సో ఒకసారి మనం కిందికి స్క్రోల్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో మళ్ళీ మీకు ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద చూస్తే మనకు ఇక్కడ 16:9 రేషియోలోకి మన ఇమేజ్ కన్వర్ట్ అయిపోయింది చూడండి. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి లాంగ్ ప్రెస్ చేసి. సో ఇలా మనం మన ఇమేజెస్ని, ఇక్కడ జనరేట్ చేసిన ఇమేజెస్ని వేరే సైడ్లో కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.